హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు మన టాపిక్ ఒకటి చూసుకుందాం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక సభలో 2024లో టీడీపీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టగానే ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఫ్రీ అని ఒక స్కీమ్ పెట్టారు. ఎవరు? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. దాంతో పాటు విద్యార్థులకు రియంబర్స్మెంట్ అని, నిరుద్యోగులకి 3,000 అని, అలాగే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, అలా ఆయన మేనిఫెస్టోలో రకరకాలుగా పెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ దీన్ని సైతం, ఈ మేనిఫెస్టోని సేమ్ ఈయన ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, అదే మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుపుతున్నారు. ఈయన కూడా రేపు సంక్రాంతి నుంచి, రేపు అంటే 2024లో సంక్రాంతి నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఫ్రీ అనే ఒక స్కీమ్ పెట్టే యోచనలో ఉన్నారని సేమ్ టీడీపీ వాళ్ళు అయితే ఏదైతే పెట్టారో అదే కాపీ కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మనకు తెలుస్తుంది. అంటే ఇన్నాళ్ళు దగ్గరగా ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇన్నాళ్ళు ఇలాంటి స్కీమ్ అమలు చేయని జగన్మోహన్ రెడ్డి సడన్ గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన వెంటనే ఎందుకు అమలు చేస్తున్నాడు? ఎందుకు? జనాల్ని మభ్య పెట్టడానిక, ఇబ్బంది పెట్టడానిక, లేదా మళ్ళీ ఓట్లు సంపాదించి ఆంధ్ర రాష్ట్రంలో సీఎం పదవిని సైతం కైవసం చేసుకోవడానికి ఎత్తుగడలో భాగంగా ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఇది ఒక రూల్ అనుకుని ఆయన అలాంటి స్కీమ్స్ పెడుతున్నాడా అని జనాల్లో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. అంతే కదండి, మేనిఫెస్టో ఈయన పెట్టారు, ఈయన మేనిఫెస్టో ఈయన కాపీ కొట్టడం ఏంటి? సరే కాపీ కొట్టారు, ఇన్నాళ్ళు చేయింది, సడన్ గా ఈయన ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఇలా ఈయన చేసింది పెంట ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ప్రతి ఒక్కడికి తెలుసు. అది కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగోళ్ళకి వెళ్తున్నారు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇది పాసిబుల్ అవుతున్నా? వీళ్ళు అభివృద్ధి 4 ఏళ్ళు వీళ్ళు అభివృద్ధి చేయక, అభివృద్ధి అనే అంశాన్ని పక్కన పెట్టి అరాచకాన్ని, దోపిడీ, దుర్మార్గాన్ని, రజాకత్వాన్ని, దొరతనాన్ని, ఇక తుక్లక్ పరిపాలనకు మించిన సైతం అలా పరిపాలన చేసి ఇప్పుడు మేము మంచోళ్ళం, మాకు అధికారం ఇవ్వండి. ఇప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు కదా సార్, ఇంకా 90 రోజులు 100 రోజులు మీకు చేయొచ్చు కదా, ఉన్న టైంలో చేయొచ్చు కదా. నేను పదే ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను కదా సార్ మీకు. నేను కనీసం మీరు అభివృద్ధి చేస్తా, ప్రతిపక్ష హోదాలైన అసెంబ్లీలో కూర్చుంటారని ప్రతి వీడియోలో తెలుపుతున్నాం కదా మీకు. అది మీరు విన్నట్లేదు, మేమేం చేస్తాం? అందులో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా స్కీమ్స్, వీళ్ళు చేసిన అప్పు, వీళ్ళు పెట్టుబడులు ఏం తీసుకొచ్చారో, ఏ పెట్టుబడులు తోలేశారో, ఎవరిని ఇబ్బంది పెట్టారో, ఎవరిని మభ్య పెట్టారో, ఎవరిని భయపెట్టారో, ఎవరిని భూ కబ్జాల ద్వారా భూములు లాక్కున్నారో మొత్తం చరిత్ర ఈయన బయట చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు. దీంతో అయోమయంలో పడింది వైసీపీ గవర్నమెంట్. అసలు ఏంటో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. చూసి మనం దానికి సమాధానంగా మనం కూడా మాట్లాడదాం. ఈ వీడియో చూడండి. ఇప్పుడే అన్నాడు, మీరు చూశారు, నేను సూపర్ 6 ఇస్తే ఈ ముఖ్యమంత్రి ఆడబిడ్డలు చూడండి, మళ్ళీ చూద్దాం. ఇప్పుడే అన్నాడు, మీరు చూశారు, నేను సూపర్ 6 ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు, నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తా. చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు తెలిపితే నేను ఈ స్కీమ్ ఇస్తానంటే వెంటనే కాపీ కొట్టారంట ఆయన. ఈయన చెప్తే గానీ మీరు ఎందుకు చెప్పలేపారు జగన్మోహన్ రెడ్డి గారు? చూడండి, మీరు చేసిన అరాచకం, మీరు చేసిన పెంట అంతా ఈయన పబ్లిక్ గా చెప్పేస్తున్నాడు. అవుట్ మొత్తం, ఎవరికి వెళ్ళకూడదో, ఎవరికి చెప్పకూడదో వాళ్ళకి పడింది. అవుట్ మీ పరిస్థితి. నేను హామీ ఇచ్చాను, ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. నిజంగా ఇంకొక విషయంలో మనం చూసుకున్నట్టయితే మొన్న పీకేని తీసుకొచ్చారు. పీకే సడన్ గా చంద్రబాబు నాయుడు గారితో తిరుగుతున్నారు. మొత్తం ఆయన చేసిన సర్వేల ప్రకారం టీడీపీ జనసేన బలం కూటమి ఏర్పడితే సుమారు 140 నుంచి 160 స్థానాలు టీడీపీ కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని పీకే చేసిన ఐపాక్ టీమ్ సర్వే చేసిన వాళ్ళలో తెలిసింది మనకి. 160 సీట్స్ మినిమం. దీంతో అయోమయంలో జగన్మోహన్ రెడ్డికి పడిపోయాడు. ఈ విషయం కూడా తెలుసు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలవడనే విషయం ఆయనకి తెలుసు. ఇంకో భయం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో భయం పట్టుకుంది. కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం అయిన కేసీఆర్ ఓడిపోవడంతో ఇంకా ఢీలా పడిపోయాడు. ఇంకా ఆయనకి పిచ్చెక్కుతుంది, ఏం చేయాలో తెలియక ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో, ఇదిగో నేను చెప్పాను స్కీమ్, నా స్కీమ్ కూడా కాపీ కొట్టేసి నేను కూడా ఉచితంగా ఇస్తానని చెప్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారు, బాగానే ఉంది. నేను కూడా లేడీస్ కి ఫ్రీగా పెడతాను, వాళ్ళకి కావాల్సిన వసతులు నేను ఏర్పాటు చేస్తాను, బాగానే ఉంది అని ఈయనైతే ఏదైతే మాటలు చెప్పారో సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు.
వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే నిత్యావసర సరుకులు లైక్ ఉప్పు, పప్పు, మిరపకాయలు ఇలాంటివి చాలా, పెట్రోల్, గ్యాస్, డీజిల్ మొత్తం భయంకరంగా పెంచేశాడు. సుమారు పెట్రోల్ మన దేశంలో హైయెస్ట్ పెట్రోల్ ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. సుమారు 113 రూపాయలు ఉందంట. అది దోచుకుంది. అది ఎక్కడికి పోతుంది సార్? కిలో కందిపప్పు, పంచదార, ఉప్పు, మిరపకాయలు అవి ఇవ్వండి అని ఈయన అడుగుతున్నాడు. కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు. ఎవడిస్తాడు ఆ డబ్బు? కరెంట్ ఛార్జీలు దోచేశాడు, భయంకరంగా ఛార్జీలు పెంచేశాడు. అది ఎవడిస్తారని ఆయన అడుగుతున్నాడు. చెప్పండి, ఈయన అడిగిన దానికి సమాధానం చెప్పండి. పన్నులు పెంచి విపరీతంగా చేశారు. ఎవరిస్తారు ఆ డబ్బులు? భయంకరంగా ట్యాక్స్లు వేసాడు. ఇసుక పన్ను మీద, వీటి మీద, వాటి మీద భయంకరంగా దోచేశాడు. దానికి సంబంధించిన డబ్బులు ఎవరిస్తారని అడుగుతున్నారు. చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. దందా చేశావు. ఇసుక దందా మీకు తెలుసా లేదో? ఈయన ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇసుక దందా ఆంధ్ర రాష్ట్రంలో లారీకి వచ్చేసి సుమారు 10,000 ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు అదే లారీ సేమ్ 45,000 రూపాయలు వసూలు చేస్తారంట. అంటే అదనంగా 35,000 రూపాయలు తినేస్తున్నాడు. అదేంటని ఈయన ప్రశ్నిస్తున్నాడు. చెప్పండి దీనికి ఆన్సర్. ఈ డబ్బులు ఎవరిస్తారు? అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. మద్యాలు అమ్ముకుని, ఈవెన్ లిక్కర్ బాటిల్స్ కూడా రేట్లు పెంచి వాళ్ళ లివర్లు ఖరాబ్ చేసేసి మొత్తం వాళ్ళ లైఫ్ కూడా ఆగమాగం చేసాడంట జగన్మోహన్ రెడ్డి. దానికి ఎవరు సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తెలపండి. ఇది నేరం కాదు, పాపం ఆయన చేసింది. ఈ పట్టి పీడిస్తుంది చూడండి ఆయన. అందుకే నేను ఒక మాట అన్నాను, మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు, మార్చవలసింది ఎవరిని? ఇప్పుడే అన్నాడు, మీరు చూసి. ఇంకా దీంతో ఏం చెప్పాడు? మీరు మార్చవలసిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మంత్రులు కాదు, ముఖ్యమంత్రిని మారుస్తే అన్ని సెట్ రైట్ అవుతాయని తెలిపారు. చూసారా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసిన అరాచకం పాలన, మీరు కూర్చున్న కొమ్మ మీరే నరుక్కుని పాప అంత పాదయాత్ర చేసి జన హృదయంలో స్థానం సంపాదించుకున్న మీరు ఎంత ఎత్తేదిగారు అంత కింద డౌన్ఫాల్ అయిపోయారు. అసలు ఎందుకు ఇలా అవుతున్నారో ఆలోచించుకోండి. ఇంకా మీకు టైం ఉంది, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ అభివృద్ధి మీద ఫోకస్ పెట్టండి, లేకపోతే మీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈయనైతే మొత్తం మీరు చేసిన అరాచకం అంతా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా మీ ఇష్టం. మరొక వీడియోతో కలుద్దాం.